సహజంగా వస్తూ ఉంటాయి. అలా అనేసి ప్రతి చిన్న సమస్యకు పెద్ద సమస్యకు కృంగిపోయి మనము సూసైడ్ చేసుకొని మన ప్రాణాన్ని మనం తీసుకున్నట్లయితే ఎవరికీ ఉపయోగం ఉండదు కదా. మనము బ్రతికి ఏదైనా సాధించాలి. మరి ఎలా బ్రతకాలి, ఎట్లా శ్రమను ఎట్లా జయించాలా అని మనం గమనించినట్లయితే ఇవి చూసినారా పక్కన మేము యాక్చువల్గా బయటకు వచ్చాము, కొంచెము ప్రశాంతంగా ఉంటుందనేసి అలా వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, వీటికి మంచిగా పాదులు కట్టేసి నీరు కట్టా వచ్చినారు కాబట్టి ఎంత చక్కదనంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా పెరుగుతూ వచ్చినాయో. కారణం ఏంటి తెలిసిన, వాటికి ఆహారం అందింది, నీరు అందే ఆహారం అందింది. కాబట్టి మన జీవితంలో శ్రమలను ఓర్చుకొని శ్రమలను దాటి ముందుకు వెళ్ళాలంటే మనకు కూడా ఆహారము నీరు అవసరమే. ఆహారం నీరు ఏంటంటే ప్రార్థన, రెండోది దేవుని వాక్యం. ఈ రెండు మన జీవితంలో ఉన్నట్లయితే ఎంత పెద్ద సమస్యనైనా మనము జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్.